నమస్కారం. ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటే అభివృద్ధి సాధ్యమన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని వ్యాఖ్య. వైసీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కల్తీ మద్యంతో అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేశారని వ్యాఖ్య. మంగళగిరిలో 50,000 ఉద్యోగాలే లక్ష్యంగా మంత్రి లోకేష్ ప్రణాళికలు. కంపెనీల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశం. నగరంలో బీసీవై పార్టీ 2వ ఆవిర్భావ దినోత్సవం. బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ వ్యాఖ్య. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఆర్థిక సంస్కరణలు 1995లో టెక్నాలజీ రెవల్యూషన్తో పరిస్థితి మారిందని తెలిపారు. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని కొనియాడారు. సరికొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు సాధ్యమని నొక్కి చెప్పారు. వికసిత్ భారత్ తో 2047 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో 2026 జనవరి నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం హర్షణీయమని అన్నారు. దుబాయ్ను చూస్తుంటే తనకు అసూయ వేస్తోందని పేర్కొన్నారు. దుబాయ్లో ఎడారి ప్రాంతాలు, బీచ్లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రెవల్యూషన్తో పరిస్థితి మారిందని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులు ప్రోత్సహించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో సమ్మిట్ నిర్వహించారు. యూఏఈ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. భారత్, యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. పెట్టుబడులకు ముఖద్వారంగా ఏపీ అనే అంశంపై సీఎం మాట్లాడారు. ఈ సమావేశంలో ఇన్వెస్టోపియా సీఈఓ డాక్టర్ జీన్ ఫెడ్స్, సిఐఏ వైస్ ప్రెసిడెంట్, భారత్ బయోటెక్ ఎండి డాక్టర్ సుచిత్ర కేఎల్లా పాల్గొన్నారు. సిఈఓ ఇన్వెస్టోపియా డాక్టర్ జాన్ ఫెరిస్, సిఎండి లూలు ఇంటర్నేషనల్ ఆనరబుల్ యూసఫ్ అలీ, ఎండి సిఈఓ టాటా కెమికల్స్ and also CAI Sri Mukundan Garu, Honorable Minister for Industries and Food Processing, Government of Andhra Pradesh, TG Bharat Garu, Chief Secretary, Government of Andhra Pradesh, Vijayanand Garu, distinguished friends from UAE and also from Andhra Pradesh and media. I am very happy today to meet all of you. Just now, His Excellency has told very clearly, I met him January in Davos. In that meeting, I requested him to come to Andhra Pradesh. If at all you visit, first you come to Andhra Pradesh, then only you can visit other places. Then you will know what is the strength of Andhra Pradesh. He kept his promise. First visit after that, first visit he came to Andhra Pradesh. I really thank him. That is how UAE is maintaining their credibility. I am emphasizing here. If you see UAE as a kingdom, as a nation, different nations are having different advantages. Some of the provinces, they don't have any nations, they don't have any advantages. వైఎస్ఆర్సీపీ నాయకులు కోసేస్తాం, నరికిస్తామంటే ఇక్కడెవరు చేతులు కట్టుకుని కూర్చోరు కదా. అలా మాట్లాడటం, బెదిరించడం వాళ్ళ నైజం. అవన్నీ ఎదుర్కొని నిలబడ్డాం కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వాళ్లవన్నీ తాటాకు చప్పుళ్లని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మద్యం నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చి మద్యం కుంభకోణంలో 1,000 కోట్లు దోచుకున్నారని, కల్తీ మద్యంతో అనేక మంది బతుకుల్ని ఛిద్రం చేశారని ధ్వజమెత్తారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కేసులు హఠాత్తుగా పెరగడానికి కల్తీ మద్యమే కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు.
తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు అబద్దాలు చెప్పడం, దబాయించడం అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. దబాయిస్తే భయపడిపోతారు అనుకుంటున్నారని, వ్యవస్థలు వాటిని రక్షించే వ్యక్తులు బతికే ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు సినిమాల మీదున్న శ్రద్ధ, పరిపాలనపై లేదన్న వైఎస్ఆర్సీపీ నాయకుల విమర్శలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వాళ్లు మాత్రం పత్రికలు, టీవీలు, బోలెడు బినామీ కంపెనీలు నడుపుతూ వ్యాపారాలు చేస్తారని, ఇంకా అనేక ఆదాయ మార్గాలు పెట్టుకుంటారు. కానీ తాను సినిమాలు మానేయాలా అని మండిపడ్డారు. వాళ్లను సిమెంట్ ఫ్యాక్టరీలు, వ్యాపారాలు మూసేయమనండని అన్నారు. తాను సినిమా షూటింగ్లు చేయటమే కనిపిస్తుంది తప్ప వాళ్లు చేసేది కనిపించదా అని ధ్వజమెత్తారు. వాళ్లలా తనకు ఆస్తులు, స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడులు లేవని, తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలు చేస్తున్నానన్నారు. ఇందాక కూడా ఎవరు ఇంటర్వ్యూలో అడుగుతా ఉన్నారు, మేడం మీరు అడుగుతా అంటే సినిమాల్లోనూ ఒకటే చాయిస్ ఉంటుంది, either films or politics at this stage అంటే I said I opted for politics. I opted for not cinema, politics. సో అందుకని నా ప్రయారిటీ పాలిటిక్సే, అడ్మినిస్ట్రేషనే పెట్టి నాకంటూ కొంత టైం అనుకున్నప్పుడు దాన్ని బట్టికే కేటాయించడం జరిగింది. అట్లా సాధించాను. ఏ సినిమాకి చేయని విధంగా ఫస్ట్ టైం ప్రమోషన్స్లో దిగారు మీరు. ఇది చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సార్. నేను మామూలుగా అయితే చేయను. అంటే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు. అది కూడా ఎలా నష్టపోయారు? ఒకటి కరోనా, రెండు న్యాచురల్ డిజాస్టర్, రెండు న్యాచురల్ డిజాస్టర్స్, ఇంకోటి మ్యాన్ మేడ్ డిజాస్టర్, అడ్మినిస్ట్రేషన్ డిజాస్టర్, ఇక్కడ పొలిటికల్ ఇది ఇక్కడ. సో మూడింటికి నిర్మాతలు బలైపోయారు. సో దానికి నేను ఒక నైతిక బాధ్యత వహించి లేట్ అయిపోయిన సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అంతేగాని ఎందుకంటే నాకు రెమ్యునేషన్ కూడా దీనికేమి అదే ఇంకా రేపు పొద్దున హిట్ అయితే నాకు తెలియదు. కానీ సో అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాను. ఎందుకంటే ముందు సినిమా ఆడాలి, సినిమా రిలీజ్ అవ్వాలి, నిర్మాత బయటపడాలి అన్న సదుద్దేశం. అది కూడా ఏంటంటే నేను పాలిటిక్స్లో ఉండటం, గత ప్రభుత్వం చేసిన మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, వీటన్నిటి వల్ల నలిగిపోయిన దానికి నేను పొలిటిక్స్లో ఉన్నాను కాబట్టి బలైపోయారు కదా, ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు. అందుకని వాళ్ళందరి తరపున నేను ఈ కనీసం ఈ ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది నాకు. అంతకుమించి మామూలుగా అంత అవసరం ఉండేది కాదేమో. సార్, ఆ సినిమా తీసేటప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టున్నారు మీరు. ఏంటి సార్? ఆ సినిమా తీసేటప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టున్నారు, సమ్మర్లో కానీ నైట్ టైంలో షూటింగ్ చేయటం కానీ. అంటే ఎలా అంటే నేను ఇక్కడికి వెళ్ళి వైజాగ్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చి 4 రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేశాను. అంటే అరెస్ట్ అంటే చూశారు కదా ఎలా పెట్టారు. అట్లాంటి పరిస్థితుల్లో మండుటెన్లో కానీ అంటే ఓకే, దట్స్ పార్ట్ అండ్ పార్సల్, దర్ ఇస్ నో కంప్లైంట్ అబౌట్ ఇట్. నాకేమనిపించిందంటే ఈ ఇబ్బందులు పడటం ఒకటిను, పార్టీని నడుపుతా ఏమాత్రం హోప్లెస్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఉండి సినిమాలు చేస్తా, 10 రూపాయలకి 15 రూపాయలకి టికెట్లు ఏదైనా రిలీజ్ అయితే ఇబ్బందులు పెడతా, నాకు వీటన్నిటికీ దాటి అధిగమించి ఇక్కడ దాకా రావడం చాలా పెద్ద విజయం అనిపించింది. సో టఫ్ సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై మంత్రి లోకేష్ అధికారులతో సమీక్ష చేపట్టారు. ఐటీ, ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. మంగళగిరిలో 50,000 మంది పనిచేసేందుకు అవకాశం ఉందన్నారు. 2వ విడత ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఐటీ, ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, భవిష్యత్తులో 50,000 మంది పనిచేసేందుకు అవకాశం ఉందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులను లెక్క చేయకుండా ప్రజా సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు కావడంతో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చక్కని అవకాశమని ఆయన వివరించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ మాచవరం ప్రాంతంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, డివిజన్ అధ్యక్షుడు గాబ్రియల్, ఇతర స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం 2వ డివిజన్లో 100% నిర్వహించామన్నారు. ఇందుకు కారకులైన టీడీపీ కార్యకర్తలను ఆయన అభినందించారు.
ప్రజలు దృష్టికి తెచ్చిన సమస్యలను యాప్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి 24 గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తల్లికి వందనం ఇతర సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడంతో ప్రజలంతా సంతోషంతో ఉన్నారని వివరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వివరించారు. ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే గద్దె కోరారు. డివిజన్ అధ్యక్షుడు దాసరి గాబ్రియల్ మాట్లాడుతూ డివిజన్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని 100% విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 2వ తారీఖున మొదలైన డోర్ టు డోర్ కార్యక్రమం ఎంతో చురుగ్గా చాలా డివిజన్లో 80% 90% అయింది. ఈ మార్చవరం 2వ డివిజన్లో మాత్రం రికార్డు స్థాయిలో 100% చేయడం జరిగింది. కేవలం 15 రోజుల్లోనే వాళ్ళు అచీవ్ చేయటం, అది ఇక్కడ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా చేసిన కృషికి అది నిదర్శనం. ఇలాంటి డివిజన్ని మిగతా డివిజన్ల వారు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది నిజంగా మనం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సిస్టమ్ ఆర్గనైజేషన్లో సిస్టమ్ పెట్టారో, కేఎస్ఎస్ దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుడి వరకు ఒక సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టాన్ని కనుక మనం పని చేయించగలిగితే 15 రోజులైన ఈ కార్యక్రమం కేవలం 10 గంటల్లో అయిపోయే అవకాశాలు ఉన్నాయి. 10 గంటలు బాగా ఆలస్యంగా చేస్తే 10 గంటలు, సురుగ్గా చేస్తే అసలు 5-6 గంటలు అయిపోతాయి. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు 20-25 సంవత్సరాలు చెబుతున్నారు మా అందరికీ, బూత్ లెవెల్లో కాన్సన్ట్రేట్ చేయండి, బూత్ లెవెల్ కన్వీనర్లు పెట్టుకోండి, మీకు చాలా ఎలక్షన్ ఈజీగా ఉంటుంది, ఏ పనైనా ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి మెసేజ్ కూడా ఈజీగా వెళ్తుంది. బూత్ లెవెల్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పట్టింది అని చెప్పిన తర్వాత ఇప్పుడు కేఎస్ఎస్ స్థాయికి కూడా తీసుకెళ్తా ఉన్నారు. దీనివలన పార్టీకే కాదు పబ్లిక్ కూడా చాలా మేలు జరుగుతోంది. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగిందండి. ఈరోజు మా 2వ డివిజన్లో ఉన్నటువంటి అన్ని బూతుల్లో కంప్లీట్ అయిన సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమం యొక్క వివరాలని, అలాగే ప్రజల్లో మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయనే వాటి మీద చర్చ జరిగి, ప్రజల్లోకి మేము వెళ్ళి అడుగుతున్నప్పుడు ఈ యొక్క 4,000 నుంచి 5,000 ఇళ్ళ వరకు మేము తిరగడం జరిగిందండి. ప్రభుత్వ పథకాల మీద వాళ్ళు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కరెంటు బిల్లు అవి ఉన్నాయి కానివ్వండి, మిగతా మెజారిటీ శాతం వచ్చేసరికి అందరికీ తల్లికి వందనం కానివ్వండి, అట్లాగే భర్త చనిపోతే వెంటనే అదే నెలలో పెన్షన్ ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నింటి వల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అలాగే మా యొక్క 2వ డివిజన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ గారికి, కన్వీనర్కి, మా సెక్రటరీ గారికి, అట్లాగే మా ముందుండి నడిపించిన ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ రవి గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత వారిని అణగదొక్కుతున్నారని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అండగా ప్రభుత్వం మోసాలకు వ్యతిరేకంగా తమ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. విజయవాడలో బుధవారం భారత చైతన్య యోజన పార్టీ బీసీవై 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్ఏసీ హాల్లో జరిగిన సభలో పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీవై పార్టీని బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించామని, ప్రధాన పార్టీలలో కొన్ని కులాల ఆధిపత్యమే కొనసాగుతోందని విమర్శించారు. ఎన్టీఆర్ కాలంలో పేదల కోసం 2 రూపాయలకే కిలో బియ్యం లాంటి సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయని, తర్వాత చంద్రబాబు పెట్టుబడిదారులకు అవకాశాలు కల్పించారని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ పాలనలో ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో గంజాయి వ్యాప్తి పెరిగిందని, యువత దీనివల్ల నష్టపోయిందని అన్నారు. మహిళల రక్షణపై ప్రభుత్వం సరిగా స్పందించట్లేదని విమర్శించారు. మురళీ కమిషన్ బీసీలకు 44% రిజర్వేషన్ ఇవ్వాలని సూచించిందని, కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా దానిని అమలు చేయలేదని తెలిపారు. జగన్ ప్రభుత్వం బీసీలను కులాల వారీగా విడగొట్టి ఐక్యతకు భంగం కలిగించిందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బీసీవై పార్టీ కట్టుబడి ఉందని, 2023 నుంచి క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తుందని తెలిపారు. కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నాలు జరిగినా పార్టీ వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం బీసీవై పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఒక్కో పార్టీకి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది.
ఒక్కొక్క ఆశయం ఉంటుంది, ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. ఒక వర్గ ప్రయోజనాల కోసమో, అభివృద్ధి కోసమో, లేదా ఒక ప్రాంతం కోసమో, ఒక రాష్ట్రం కోసమో ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయ పార్టీని స్థాపించే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఒక్కో పార్టీ ఒక్కొక్క ఉద్దేశంతో ముందుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రౌడీలకు, గూండాలకు, డెకాయిట్లకు, 420లకు కావలసిన పార్టీలు కూడా ఈ రాష్ట్రంలోనే ఆవిర్భవించాయి. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు మనం తీసుకున్నట్టయితే, ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అనే విషయం మనం తీసుకున్నట్టయితే, భారతదేశం మొత్తానికి ఏదైతే అన్ని రాష్ట్రాల కంటే, ప్రాంతాల కంటే ఎంతో అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రము, విస్తారమైన అటవీ సంపద, ఖనిజ సంపద, అదేవిధంగా విస్తారమైన తీర ప్రాంతం ఉన్న ఈ రాష్ట్రము ఈరోజు రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా 2 సామాజిక వర్గాలు, పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, అధికారం మారినా పూర్తిగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం చేశారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు, అణచివేసే కార్యక్రమం చేశారు తప్ప మరొకటి జరగలేదనే విషయాన్ని ఈ రోజు మనం అందరం కూడా గుర్తించాలి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సిద్ధాంతపరమైన రాజకీయాలతో మొదలైన ప్రభుత్వాలు, ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక సామాజిక వర్గము పూర్తి స్థాయిలో ఆధిపత్యము వహించి ఈ రాష్ట్రానికి సంబంధించిన భూములు, ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే, కార్మికుల సామాజిక ఆరోగ్య భద్రత లక్ష్యంగా నూతన స్ప్రీ ఆరోగ్య బీమా పథకంతో కార్మికుల జీవితాలకు ధీమా కల్పిస్తున్నామని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని కర్మాగారాలు, సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 69,632 కర్మాగారాలు, సంస్థలు నమోదయ్యాయని, దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకం కింద ఉన్నారని ఎం రామారావు వివరించారు. కార్మికుల సామాజిక ఆరోగ్య భద్రత లక్ష్యంగా నూతన స్ప్రీ ఆరోగ్య బీమా పథకంతో కార్మికుల జీవితాలకు ధీమా కల్పిస్తున్నామని, ఈ పథకాన్ని కర్మాగారాలు, సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు కోరారు. విజయవాడ గుణదలలోని సంస్థ కార్యాలయంలో యజమానులు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రమోషన్ పథకం SPREE 2025 ప్రచార సామాగ్రిని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక రాజ్య బీమా సంస్థ 196వ సమావేశంలో స్ప్రీ పథకానికి ఆమోదం లభించిందని, ఈ పథకాన్ని ఉపయోగించుకుంటూ కర్మాగారాలు, సంస్థలు స్వచ్ఛందంగా నమోదుకు ముందుకు రావాలని సూచించారు. ఈ పథకం ద్వారా యజమాని ప్రకటించిన తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించడం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ ముందు కాలానికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదా ప్రయోజనం వర్తించదన్నారు. రిజిస్ట్రేషన్ ముందు కాలానికి ఎలాంటి తనిఖీ లేదా గత రికార్డుల కోసం డిమాండ్ చేయడం జరగదన్నారు. జరిమానాల భయాన్ని తొలగించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేసినట్లు వివరించారు. ఈ పథకం రాకముందు నిర్దిష్ట సమయంలోపు నమోదు చేసుకోకపోతే చట్టపరమైన చర్యలు, పాత బకాయిల డిమాండ్ తలెత్తే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఈ స్ప్రీ పథకంతో ఈ అడ్డంకులు తొలగాయని, ఇప్పటి వరకు నమోదు కాని కర్మాగారాలు, సంస్థలు తమ కార్మికులను ఈఎస్ఐ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఈ పథకం వీలు కల్పిస్తోందని, త్వరితగతిన నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 69,632 కర్మాగారాలు, సంస్థలు నమోదయ్యాయని, దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకం కింద ఉన్నారని ఎం రామారావు వివరించారు. ఈఎస్ఐ నుంచి ముఖ్యంగా 5 రకాల బెనిఫిట్లు ఉంటాయండి. మొదటి బెనిఫిట్ మెడికల్ బెనిఫిట్. అది ఒక ఏదైనా ఎంప్లాయీ మొదటి రోజు నుంచి బెనిఫిట్ పొందవచ్చు. జాయిన్ అయిన దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేరిన తర్వాత ఏమైనా మెడికల్ రిక్వైర్మెంట్ వస్తే ఈఎస్ఐ డిస్పెన్సరీ నుంచి కానీ, హాస్పిటల్స్ నుంచి కానీ, ఒకవేళ మా దగ్గర ఆ సదుపాయం లేకపోతే కావాల్సిన సదుపాయం
టైఅప్ హాస్పిటల్ నుంచి కానీ మెడికల్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది డే 1 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలానే సిక్నెస్ బెనిఫిట్, ఒకవేళ ఏదైనా ఉద్యోగికి ఏమైనా ఇంట్లో ఉండవలసిన అవసరం వస్తే అనారోగ్యం వల్ల వాళ్ళకు కూడా ఇంట్లో ఉన్నప్పుడు 70% ఆఫ్ ది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలానే డిసేబుల్మెంట్ బెనిఫిట్, దీని ప్రకారం ఎవరైనా ఎంప్లాయీకి ఏమైనా ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు డిజేబుల్మెంట్ అయితే అది టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, 90% ఆఫ్ ది శాలరీ ఈఎస్ఐ పే చేస్తుంది. డిపెండెంట్ బెనిఫిట్, దీని ప్రకారం ఏదైనా ఎంప్లాయ్మెంట్ వల్ల మరణిస్తే వాళ్ళకి 90% ఆఫ్ శాలరీ వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ డిపెండెంట్స్కి పే చేయడం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లాంగ్. అలానే మెటర్నిటీ బెనిఫిట్, ఒక లేడీ ఎంప్లాయీ 180 డేస్ వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది లీవ్లో ఉన్నప్పుడు, మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు. ఈ బెనిఫిట్ యొక్క మెయిన్ ఇదేమంటే ఇందులో అన్ని రకాల ఎంప్లాయీస్ కవర్ అవుతారండి. కాంట్రాక్ట్ అని, టెంపరీ అని, పర్మనెంట్ అని ఏం డిఫరెన్షియేషన్ ఉండదు, అందరు ఎంప్లాయీస్ కవర్ అవుతారు. తర్వాత డే 1 నుంచి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు, ఏ ఏజ్ లిమిట్ వరకైనా ఇవ్వడం జరుగుతుంది. అలానే మెడికల్ బెనిఫిట్కి అప్పర్ సీలింగ్ ఉండదు, ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా ఈఎస్ఐ భరించగలదు. అలానే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కేవలం నెలకు 10 రూపాయలు పే చేయడంతో వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్వహించిన కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ కాన్ఫరెన్స్ విజయవంతంగా జరిగినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి చంద్రశేఖర్ తెలిపారు. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నిబంధన ప్రకారం తొలిసారిగా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో 10వ వార్షిక సమావేశాన్ని నిర్వహించగా దేశం నలుమూలల నుంచి ప్రముఖ కార్డియాలజిస్టులు 124 మందికి పైగా ఔషధ వైద్య పరికరాల రంగానికి చెందిన ప్రదర్శకులు హాజరయ్యారని అన్నారు. నగరంలోని ఆయుష్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. 3 రోజుల పాటు జరిగిన చారిత్రాత్మక సమావేశంలో 68 శాస్త్రీయ సెషన్ల ద్వారా 62 మంది ప్రఖ్యాత ప్రతినిధులు, అమెరికా మరియు పలు దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొని కార్డియాలజీ, క్లినికల్ ప్రాక్టీస్, గుండె సంబంధిత వైద్య రంగంలో జరుగుతున్న తాజా అభివృద్ధిలో మార్పుల గురించి వివరించారు. ఈ సమావేశాన్ని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించగా కార్డియాలజీ విభాగ వైద్య నిపుణులకు కాన్ఫరెన్స్ ఎంతగానో దోహదపడిందన్నారు. ప్రతి ఒక్కరూ గుండె సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రొఫెసర్ చంద్రశేఖర్ సూచించారు. షుగర్, బీపీ వంటి వ్యాధులతో చిన్న వయసు అనేక మంది గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. గుండెపోటు వచ్చిన వెంటనే నిర్దిష్ట సమయంలో వైద్య సహాయం తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని అన్నారు. వైద్యులు పిఎస్ఎస్ చౌదరి మాట్లాడుతూ 3 రోజుల చాప్టర్ కాన్ఫరెన్స్ జరిగిన తీరును వివరించారు. ప్రపంచంలో ఇటీవల కాలంలో ఎక్కువ మంది గుండె సంబంధ వ్యాధులతో బాధపడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. సరైన వ్యాయామం, వైద్యుల సలహాలు పాటిస్తూ గుండె సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో భాగంగా 3 రోజుల పాటు జరిగిన కాన్ఫరెన్స్ కు సంబంధించిన చిత్రాలను, ప్రముఖుల ప్రసంగాలను చౌదరి వివరించారు. కాన్ఫరెన్స్ కు ప్రొఫెసర్ ఆర్ జాన్ సతీష్ మార్గదర్శనం చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో జాన్ సతీష్, డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ వై రమేష్ బాబు, ఆసుపత్రి మేనేజింగ్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. 18 నుంచి 20వ తేదీ వరకు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో రాష్ట్ర వ్యాప్తంగా కార్డియాలజిస్టులు సుమారు 400 మంది పాల్గొని ఆంధ్రప్రదేశ్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో కార్డియాలజిస్టులతో పాటు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్సు, తర్వాత క్యాథ్లాబ్ టెక్నీషియన్సు, క్యాథ్లాబ్ నర్సెస్, ఎకోకార్డియోగ్రఫీ టెక్నీషియన్స్ వీళ్ళు పాలు పంచుకుని వైద్య విధానాలలో శిక్షణ పొందడం కూడా జరిగింది. ఈ ప్రముఖ కార్డియాలజిస్టు, ఎయిమ్స్లో కార్డియాలజీ విభాగ పూర్వ అధిపతి, ప్రజెంట్ ప్రొఫెసరు డాక్టర్ రామకృష్ణన్ గారు, ఎస్ రామకృష్ణ గారు ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ప్రోగ్రాంలో స్టెమీ ఇండియా ప్రోగ్రాం అనేది ఇండియా వ్యాప్తంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టెమీ ప్రోగ్రాంకి మార్గదర్శకం ఇస్తుందా, ఎలా ఇచ్చే పొజిషన్లో ఉంది అనే దాని మీద ఉపన్యాసించడం జరిగింది. నేను డాక్టర్ చంద్రశేఖర్ అండి, కార్డియాలజిస్ట్. ద ప్రజెంట్లీ ఐఎమ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. అదే కాకుండా సెంట్రల్ సిఎస్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఆల్సో.
ప్రజెంట్గా ఈ కాలంలో శ్రీనివాస్ చౌదరి, జాన్ సతీష్ గారు యాన్యువల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది అట్ ఎన్ఆర్ఐ కాలేజ్ గుంటూరు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇట్ ఈస్ వెరీ గ్రాండ్ సక్సెస్గా 400 డెలిగేట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమావేశము స్టెమీ ప్రోగ్రామ్, అంటే మనకు తెలుసు హార్ట్ అటాక్స్ అంటే మామూలుగా సడన్గా చనిపోవడం జరుగుతుంది. సో వితిన్ 1 to 4 hours ఈజ్ వెరీ వెరీ డేంజరస్. మనకు థ్రాంబోలైటిక్ థెరపీ అంటే క్లాట్ బ్లాస్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ అన్నమాట. స్ట్రెప్టోకైనస్ కానీ టెనిక్రిప్లేజ్ గోల్డెన్ అవర్ ఫర్ థ్రాంబోలైటిక్ థెరపీ. హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ వచ్చిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ దే షుడ్ రీచ్ టు ద హాస్పిటల్. అంటే డోర్ టు నీడిల్ టైం అంటే మామూలుగా థ్రాంబోలైటిక్ థెరపీ వితిన్ హాఫ్ అన్ అవర్ ఉండాలి. డోర్ టు బెలూన్ టైం అంటే మామూలుగా వేరే ఫెసిలిటీస్ ఉంటాయి కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే. పశ్చిమ వైసీపీ నేత పోతిన మహేష్ పై పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారా జంక్షన్ ఏర్పాటు చేయదలిచిన ఫుడ్ జంక్షన్ గురించి అసత్యాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే సుజనా చౌదరిపై వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీతారా సెంటర్ బైపాస్ రోడ్డు వద్ద ఫుడ్ కోర్ట్ ఏర్పాటుపై పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఫుడ్ కోర్ట్కు 2 సంవత్సరాల క్రితమే అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు. ఆ సమయంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. నేషనల్ హైవే పక్కన అనధికారికంగా వ్యాపారాలు సాగుతున్న పరిస్థితుల్లో అభివృద్ధి లక్ష్యంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకోవటానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారని పేర్కొన్నారు. అభివృద్ధి పనిలో భాగంగానే ఫుడ్ కోర్ట్ పనులు ప్రారంభించారని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యేపై అసత్య వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. సితారా సెంటర్ నుండి ఆర్టీసీ వర్క్షాప్ ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఫుడ్ కోర్ట్ అనేది పెట్టాలనే ప్రపోజలు సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెట్టింది కాదు, పోతిన మహేష్ గారు. ఇది మీరు గమనించాలి. అలాగే స్థానిక కార్పొరేటర్ గారు పెట్టింది కూడా కాదనేది పోతిన మహేష్ గారు గమనించాలి. ఇది 2023 స్వచ్ఛ సర్వేక్షణ వాళ్ళు విజయవాడ అంతా కూడా ప్రతి సిటీలో కూడా ఈట్ స్ట్రీట్స్ అనేది ఉంటాయి. బందర్ రోడ్లో ఒకటి ఉంది, బీఆర్టీఎస్ రోడ్లో ఒకటి ఉంది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పొన్నమి దగ్గర ఒక ఫుడ్ కోర్ట్ పెట్టాలని, సితారా బైపాస్ రోడ్లో ఒకటి పెట్టాలని అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. నిన్న పోతిన మహేష్ గారు మాట్లాడుతూ దీంట్లో సుజనా చౌదరి గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని ఇన్వాల్వ్ చేయటం అనేది భావ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. ఎందుకనంటే మీరు అన్నినటువంటి 4 పాయింట్లు చెప్తా. చిన్న చిన్న ఇడ్లీ బండి, అట్లు బండి వాళ్ళకి, నూడిల్స్ బండి వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ ఎన్ని గంటల నుంచి ఉంటాయండి? మార్నింగ్ నుంచి ఉదయం 11 గంటల వరకు ఇడ్లీలు అమ్ముకునేవాళ్ళు, అట్లు అమ్ముకునేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకే ఇబ్బంది లేదు. ఫుడ్ కోర్టు పెట్టేది ఎన్ని గంటల నుంచి? రాత్రి 9:30 తర్వాత. బార్లు ఉండేది ఎన్ని గంటల వరకు ఉంటాయి? రాత్రి 9:30 వరకు. ఫుడ్ కోర్ట్ అనేది ఎన్ని గంటల నుంచి ఉంటుంది? 9:30 నుంచి ఉంటుంది. సో నూడిల్స్ బండ్లు కానీ రోడ్డు మీద ఉండేటువంటి బండ్లన్నీ కూడా 9:30కి క్లోజ్ చేస్తారు. ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేసేది సాయంత్రం 9:30కి. మీరు బీఆర్టీఎస్ రోడ్లో చూడండి. మీరు ఇక్కడ ఏదో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, లారీలు వస్తాయి, హెవీ లారీలు వస్తాయి. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు పోతిన మహేష్ గారు అని నేను అడగదలుచుకున్నా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది మనం పశ్చిమ నియోజకవర్గంలో 45వ డివిజన్లో ఏదైతే ఫుడ్ కోర్ట్ గురించి కొందరు వ్యక్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారో నిన్న దాని మీద ఖండిస్తూ పెట్టడం జరిగింది. ఈ ఫుడ్ కోర్ట్ మీద నిన్న పోతిన మహేష్ గారు సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏ కూటమిని కొన్ని అబద్ధం మాటలు వేయడం జరిగింది. ఇదేంటంటే ఆయన చెప్పింది ఫుడ్ కోర్ట్ అనేది వస్తే డెవలప్మెంట్ ఉండదు, అక్కడ వ్యక్తిగతంగా ఒకరిద్దరు వ్యక్తులకు మాత్రమే లాభం చెందుతుంది. అంతేకాకుండా ఇది ఎన్డీఏ కూటమిలో ఉన్న మన ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఎందుకు ఇంత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు, ఇదే రకంగా లాభకరం లేదు కదా
అని చెప్పేసి, అంతేకాకుండా చిరు వ్యాపారస్తులకు కూడా పొట్టగొడతారు, బార్లు వైన్ షాపులు వాళ్ళకి మంచింగ్ అని చెప్పేసి ఏదేదో వాక్యాలు అనేవి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాకపోతే మనం మీరు చూసుకుంటా ఉంటే ఈ ఫుడ్ కోర్ట్ అనేది 2 సంవత్సరాల క్రితం అప్రూవ్ అయిందండి. అప్పుడు మనకి వైసీపీ ప్రభుత్వమే ఉన్నారు 2 సంవత్సరాల క్రితం కూడా. అప్పుడు ఏదైతే శాంక్షన్ ఉందో అప్పుడు కార్పొరేట్ని ఏ రకంగా ఇన్వాల్వ్ చేసింది అయితే లేదు. ఆ గతంలో 2 సంవత్సరాల క్రితం కాంట్రాక్టర్కి అనేది ఈ ఫుడ్ కోర్ట్ వ్యవహారం మీద పనులు అప్పగించడం జరిగింది. ఆ వర్క్ ఆర్డర్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల క్రితం ఏ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇప్పుడు ఏ రకంగా మీరు ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి నిందలు మోపుతున్నారని చెప్పి నేను పోతుల మహేష్ గారిని అడుగుతున్నాను. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిమాండ్ల సాధనకు నిర్బంధాలు, బెదిరింపులను ఎదుర్కొని 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 28 రోజులుగా విజయవాడలో పోరాడిన మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం పథకం అమలు కాకపోవడంతో ఆ విషయాన్ని ఫెడరేషన్ నాయకత్వం మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందిస్తూ కార్మిక కుటుంబాలకు ఆ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు అని పేర్కొన్నారు. సమావేశంలో ఫెడరేషన్ కోశాధికారి ఎస్ జ్యోతిబసు, నాయకులు టి తిరుపతమ్మ, టి చిన్ని పాల్గొన్నారు. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం. నాతో పాటు సంఘం రాష్ట్ర కోశాధికారి ఎస్ జ్యోతిబసు, రాష్ట్ర నాయకులు నాగరాజు గారు, ఇతరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె విజయవాడలో 28 రోజులుగా జరుగుతుంది. పారిశుద్ధ్య కార్మికులు గత 7 రోజులుగా సమ్మె జరుగుతూ ఉంది. విజయవాడలో ఇప్పటికీ 10 రోజులు దాటిపోయింది. ఈ పోరాటం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మెడలు కొంతమేరకు వంచగలిగాం. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు మాత్రం పాక్షికంగా పెరిగాయి. ఇది మా సంఘం యొక్క అభిప్రాయం. వాస్తవానికి మేము 36 జీవో ప్రకారం కార్మికులందరికీ 21,000, 24,500 ఇవ్వాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నం చేశాం. సమరశీలంగా పోరాటాలు జరిగాయి. అనేక పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. నీళ్లు, కరెంట్ ఆగిపోయాయి. చెత్త పెరిగిపోయింది. డ్రైనేజీ కాలువలు పొంగి పొరలుతూ ఉన్నాయి. ప్రభుత్వం కొంత మేనమేషాలు లెక్కిస్తూ చివరికి నిన్న 124 జీవోని జారీ చేశారు. రాష్ట్ర కోశాధికారి విజయవాడలో కార్మికుల సమ్మె, దాదాపు ఇంజనీర్ కార్మికులు 28 రోజుల నుంచి సమ్మె చేశారు. అట్టగే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళకి 12వ రోజు చేరింది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక హామీ అయితే ఇచ్చారు. దీని మీద రాబోయే కాలంలో ఈ హామీని నిలబెట్టుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే మేము రాష్ట్ర కమిటీని చర్చించి ఆ నిర్ణయాలు తీసుకున్నాం, దాన్ని మేము రాబోయే కాలంలో పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని అంటే కార్మికులను తోడు చేసుకొని సమ్మెబాటు పడడానికి మళ్ళీ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటే అభివృద్ధి సాధ్యమన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని వ్యాఖ్య. వైసీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కల్తీ మద్యంతో అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేశారని వ్యాఖ్య. మంగళగిరిలో 50,000 ఉద్యోగాలే లక్ష్యంగా మంత్రి లోకేష్ ప్రణాళికలు. కంపెనీల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశం. నగరంలో బీసీవై పార్టీ 2వ ఆవిర్భావ దినోత్సవం. బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.